బస్సుల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికుల బ్యాగుల్లో నుంచి బంగారం చోరీ చేసే ఓ ముఠాను ఈరోజు అనంతపురం జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠాలో మొత్తం 4 సభ్యులను, 4 కూడా మహిళలు కావడం ఇక్కడ కొసమెరుపు. అయితే రద్దీ ఉన్న సమయాల్లోనూ అలాగే బస్సులో ప్రయాణిస్తూ వారితో మాటలు కలుపుతూ వాళ్ళని పక్క ఊర్లకు వెళ్తున్నామని చెప్పి మాయ మాటలు చెప్పి వారిని మాటల్లో ఉంచి వారి బ్యాగులో ఉన్న బంగారుని వీరు దోచుకెళ్లడమే వృత్తిగా పెట్టుకున్నారు. వీరందరూ కూడా చిత్తూరు జిల్లాకు చెందిన వాసులుగా ఈరోజు జిల్లా ఎస్పీ జగదీష్ పేర్కొన్నారు. అయితే వీరి నుంచి 23 లక్షలు విలువ చేసే 240 గ్రాముల బంగారును ఈరోజు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ముఖ్యంగా బస్టాండ్ ప్రాంతాల్లో రద్దీగా ఉన్న ప్రదేశాలే వీరు టార్గెట్ చేశారు. అయితే వీరందరూ కూడా రోల్డ్ గోల్డ్ పూసలు అమ్ముకొని వృత్తి సాగించారు. అయితే అందులో వస్తున్న డబ్బు సరిపోకపోవడంతో ఈ విధంగా రద్దీగా ఉన్న ఏరియాలు చూసుకొని అక్కడ ఉన్న ప్రయాణికుల్ని వారైతే ఏమరపాటుగా ఉన్న సమయంలో వారి బ్యాగుల్లో ఉన్న నగల్ని కావచ్చు ఎత్తుకెళ్లడమే వృత్తిగా పెట్టుకున్నారు. దీనికి సంబంధించి కూడా రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు అందడంతో అక్కడ కనేకలు అలాగే రాయదుర్గం దగ్గర వీరిని అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా పోలీసులు చెప్పారు. అయితే వీరి నుంచి కూడా సుమారుగా 23 లక్షల విలువ చేసే బంగారు నగలను పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు సందర్భంగా జిల్లా ఎస్పీ జగదీష్ బాబు మాట్లాడుతూ ప్రయాణం చేస్తున్నప్పుడు అప్రమత్తంగా ఉండాలని, అయితే ప్రయాణం చేస్తున్నప్పుడు ఏదైనా విలువైన వస్తువులు నగదు కావచ్చు, నగలు ఇలా ఏదైనా తీసుకెళ్తున్నప్పుడు పక్కన వారితో కూడా అప్రమత్తంగా ఉండాలని, అయితే మనం ఏదైనా అధిక మొత్తంలో డబ్బు కానీ నగలు కానీ తీసుకెళ్తున్న సమయంలో ఆ బ్యాగులు కూడా మన దగ్గర ఎంతో జాగ్రత్తగా పెట్టుకోవాలని సూచించారు. అయితే ఏమరపాటుగా ఉంటే పక్కన ఆ డబ్బును కానీ నగదు కానీ దోచుకెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి ముఠాలు కూడా చాలా ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. అలాంటి అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే వెంటనే డయల్ 100కి కాల్ చేసి పోలీసులకు తెలియజేయాలని చెప్పేసి పేర్కొన్నారు. లాస్ట్ ఇయర్ ఒక కేసు రిపోర్ట్ అవ్వడం జరిగింది అండ్ రీసెంట్గా కూడా ఇదే మంత్ 23rd ఒక కేసు రిపోర్ట్ అవ్వడం జరిగింది. బోత్ ద కేసెస్ లేడీస్ యూజువల్గా బస్సెస్లో ట్రావెల్ చేస్తున్న టైంలో బ్యాగ్స్లో గోల్డ్ అది తీసుకొని వెళ్తూ ఉంటారు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రావెల్ చేస్తున్న టైంలో. అప్పుడు వాళ్ళ బ్యాగ్స్లో నుంచి వాళ్ళకి తెలియనట్టు ఈ బ్యాగ్ లిఫ్టింగ్ బ్యాచ్ ఉంటుంది. ఈ జిప్ ఓపెన్ చేసేసి గోల్డ్ తీసుకోవడము, లేదంటే కంప్లీట్ బ్యాగ్ని లిఫ్ట్ చేయడము. సో ఇట్లాంటి ఒక 4 లేడీస్ ఉన్నారు. సో ఆర్ సుమతి, ఎస్ గీత, రంజిత, బృంద అని చెప్పి. సో 4 కూడా కుప్పం, చిత్తూరు జిల్లా సంబంధించిన వాళ్ళు. సో వీళ్ళు వాళ్ళతో పాటు ట్రావెల్ అవుతూ సో వాళ్ళకి డౌట్ రాకుండా కోర్ట్ ప్యాసింజర్స్ లాగా యాక్ట్ చేస్తూ సో అవకాశం దొరికిన వెంటనే వాళ్ళ బ్యాగ్స్లో నుంచి గోల్డ్ లిఫ్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళు ముందు ప్రీవియస్గా కూడా వాళ్ళు బస్ ఎక్కే ముందు నుంచి కూడా రెక్కి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇలాగా దోపిడీకి పాల్పడినటువంటి 23 lakhs వర్త్ 242 grams గోల్డ్ని ఇంటాక్ట్గా రాయదుర్గం సర్కిల్ అండ్ సిఐ అండ్ కనేకల్ ఎస్ఐ మధు వీళ్ళు వాళ్ళని పట్టుకొని కంప్లీట్గా ఇంటాక్ట్ ప్రాపర్టీ కూడా రికవర్ చేయడం జరిగింది. సో ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ దెమ్. అట్ ద సేమ్ టైం జనాలు కూడా, పబ్లిక్ కూడా ఈ బస్సెస్లో ట్రావెల్ చేస్తున్న టైంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. సో ఎస్పెషలీ ఈ గోల్డ్ ఆర్నమెంట్స్ కానీ, క్యాష్ కానీ ఇట్లాంటివి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో తీసుకెళ్తున్న టైంలో ఒక సేఫ్ బ్యాగ్లో పెట్టుకోవడము, దానికి లాక్ వేసుకోవడము, కంటిన్యూస్గా వాళ్ళ నిఘాలో ఆ బ్యాగ్ ఉండేటట్టు ఎన్ష్యూర్ చేసుకోవడము, ఇట్లాంటి మెజర్స్ తీసుకోవాలి. క్యాజువల్గా బిహేవ్ చేసినప్పుడు ఇట్లాంటి గ్యాంగ్స్ ఉన్నప్పుడు లేదా ఎవరు క్రిమినల్స్ ఉన్నప్పుడు వాళ్ళకి కూడా ఈజీ అవుతుంది. సో అట్లాంటి అవకాశం లేకుండా పబ్లిక్ కూడా జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ఇట్లాంటి నేరాల్ని మనము ప్రివెంట్ చేయవచ్చు. అండ్ ఇఫ్ ఇన్ కేస్ అలాగ జరిగినట్టయితే వెంటనే పోలీసులకి ఇన్ఫార్మ్ చేసినట్టయితే ఇమీడియట్గా మేము వాళ్ళని అరెస్ట్ చేస్తూ కంప్లీట్ ఇంటాక్ట్ ప్రాపర్టీ కూడా మనము రికవర్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో మనం చూసినట్టయితే మనకు ఇన్ఫర్మేషన్ ఇమీడియట్గా రావడం వల్ల మేము వాళ్ళని ఇమీడియట్గా ఐడెంటిఫై చేస్తూ 100% ప్రాపర్టీ కూడా రికవర్ చేయగలిగాము. సో పోలీస్ రెస్పాన్స్ అనేది కూడా ఈ కేసులో చాలా స్విఫ్ట్గా ఉంది. దాని గురించి కూడా ఐ వుడ్ లైక్ టు అప్రిషియేట్ దెమ్. థ్యాంక్ యూ. దీనికి సంబంధించి ఏదైనా క్వశ్చన్స్ ఉంటే వీళ్ళు ఆన్సర్, లేదంటే ఇంకో చిన్న పాయింట్స్. అవును, సో వేసుకుంటేనే మంచిది. ఎందుకంటే అట్లీస్ట్ కనీసం పబ్లిక్ కొద్దిగా బాడీ మీద ఉంటుంది కాబట్టి అలర్ట్గా ఉంటారు.
అండ్ ఏదైనా మూమెంట్ అయినప్పుడు తెలుస్తుంది. బ్యాగ్స్లో ఉన్నప్పుడు చిన్న కట్ చేసిన జిప్ నిదానంగా ఓపెన్ చేసిన క్రౌడెడ్గా ఉంటాయి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్. సో అట్లాంటి టైంలో అది ఈజీగా దాన్ని తీయడం జరుగుతూ ఉంది. అవును, ఈజీగా తీసుకోవడం జరుగుతుంది. ఇన్ కేస్ మనం బ్యాగ్లోనే ట్రాన్స్పోర్ట్ చేయాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు అట్లీస్ట్ దాన్ని ఒక వాళ్ళ ఐసైట్లో ఉండేటట్టు ఆ బ్యాగ్ పెట్టుకోవడము, లేదంటే కలిసి ఇంకొకరితో పాటు ట్రావెల్ చేయడము అట్లాగే చేస్తున్నట్టయితే బాగుంటుంది. సో చాలా చోట్ల వీళ్ళు ఒక బస్సులో ఎక్కేసి ఆ బస్సులో బ్యాగ్ కొట్టేసి ఇంకో బస్సులో ఎక్కిపోవడము, దిగేసి ఇంకో బస్సు ఎక్కడము, ఇట్లాగ మిస్లీడ్ కూడా చేస్తారు. సో కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది పబ్లిక్ కూడా.